చీ ఎందుకు ఆడెందుకు ఎరిగినాడు? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తా. బా ఇదంతా నువ్వు దొడ్డికి పోయినావా? మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా నవ్వుకోండి. చీ నాకబ్బా నా జీవితంలో ఇటువంటి ఎయిర్ కూడా చూడలేదమ్మా. నేనైతే లైఫ్లో ఇట్లాంటి ఎయిర్ కూడా చూడలే. ఊదియో లైఫ్లో ఇట్లాంటి ఎయిర్ కూడా చూడలే. ఊదియో చీ నీ మొక్క. ఒక్క నిమిషం ఆగు. మంచి మందిలోకి వస్తుంది కదా, నీకు వస్తుందేంద్రా? చెక్క బాత్రూమ్ ఏరికి అడ్డమైన తిని బాత్రూమ్ దొడ్డిపోయి నా మొక్కానికి రుద్దినని చెప్తా. ఈరోజు షార్లీ మీద ఒక ప్రాంక్ చేస్తాం. అదేం ప్రాంక్ అంటే ఇగో ఇది న్యూటెల్లా. ఎందుకు ఇంత మెల్లగా మాట్లాడుతున్నా అంటే పక్క రూమ్లోనే షార్లీ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాష్రూమ్లో అంటే వాష్రూమ్ పోయినట్టు చేసేసి వాష్రూమ్లో ఈ న్యూటెల్లా ఇస్తాం అనమాట. ఈ లోపలిది ఏంటంటే లాట్రిన్ లాగా ఉండాలన్నమాట, బాత్రూమ్ లాగా. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. కుండి మీద ఇంకా బండల మీద కొంచెం వేస్తాం. వేసేసి ఆమె షార్లీ పడుకుంది పక్క రూమ్లో. ఆమెంతలో ఆమె లేచి చూసేంత వరకు వెయిట్ చేసి ఆమె చూసిన తర్వాత ఒకసారి ఆమె రియాక్షన్ ఏంటో చూద్దాం. ఇంకా అదే చేతితోని అదే దాన్ని ఇట్లా ఒక ఫింగర్తో తీసుకొని ఆమెకు రుద్దుదాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ షాల్ని ఏం చేస్తున్నా ఒకసారి చూపించిన తర్వాత సైలెంట్. షాల్ని సరే పడుకో, మనం స్టార్ట్ చేద్దాం. పెట్టిన లేస్తలేదు. ఇంకో ఇదే వాష్రూమ్. ఇది నమ్మి పడతలేదు. అయ్యో ముద్ద పడుతుంది ఇదంతా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ప్రాణవాహనం చేయాలి మనం బాత్రూమ్ మొత్తం. కసి 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 కసి. ఇది నిజంగా బాత్రూమ్ లెక్కనే ఉంది ఆయన. ఇది నిజంగా కుక్క పీ లెక్కనే ఉంది. ఊరి నీ కొత్తగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. దేవుడు అయినంత పెండ అయిందిరా ఆయన. సావ కొడితే ఈ చాక్లెట్ అని తెలియగానే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. షాంగాడ వండుకుంది. కెమెరా సెట్ చేసినప్పుడు నేను సైలెంట్గా పోయా సోఫా మీద కూర్చొని వర్క్ చేసుకుంటాను. ఆమె రియాక్షన్ చూద్దాం. ఎప్పుడు లేస్తే అప్పుడే రియాక్షన్. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏమైంది? ఏమేసినావు దీంట్లో అంతా? 10 minutes later. బయటకు
చాలా పోతాను సర్వే ముక్కు నొప్పి అవుతుంది. పోదాం పోదాం పోదాం. అయిపోయా కొంచెం ఉందండి. ఏమైంది? అన్నీ ఎందుకు పుల్ల పెట్టిన తర్వాత అన్నీ ఏం కూర పెట్టినా ఏం కూర పెట్టలే. మొంగ ఎక్కడ రా జల్దీ. ఏంటిది? బాత్రూమ్ అంతా చీ ఏముందాడా? చీ ఎందుకు ఆడెందుకు ఎరిగినాడు? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తా. బాత్రూమ్ లో పోవద్దా? నేను ఊరేను నొవ్వేవాడు. ఇప్పుడు నేను అసలు ఇప్పుడు వండుకొని వచ్చిన మా అంత కలిగి ఎందుకు చేసినావు? చీ అసలు నేను పోనే పోలేదు దాంట్లోకి. ఇట్రా దగ్గర చూద్దాం. ఇప్పుడు నువ్వే కదా. కాదు ఇప్పుడు నువ్వే కదా లోపల పోయింది. నేను ఇంక ఈ దాటను కూడా దాటలేను. అట్లా చేసి పక్కన ఎట్లా ఇంత ఘోరం జరిగినావా? మాత్రము అబ్బా ఇదంతా నువ్వు దొడ్డికి పోయినావుగా. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా నవ్వుకోండి. చీ నాకు అబ్బా నా జీవితంలో ఇటువంటి ఎయిర్ కూడా చూడలేదమ్మా నేనైతే. లైఫ్లో ఇట్లాంటి ఎయిర్ కూడా చూడలే. లైఫ్లో ఇట్లాంటి ఎయిర్ కూడా చూడలే. చీ నాకు తెలియదు, నేను పోలేదు. నాకు తెలియదు. కాదు ఏందా గట్ల ఎరుగుతారా? చీ నేను పోలేదు, నాకు సంబంధమే లేదు. ఇప్పుడు నువ్వు పోయి నువ్వు నడుస్తారా నేను వచ్చిన. మరి అది ఎవరు పోయారు? నేను పోలేదమ్మా, నాకు సంబంధమే లేదు. చీ నేను ఎందుకు పోతా అట్లా గమ్మతున్నావు? నేనైతే మా ఇంటికన్నా పోయేసి వచ్చిన అమ్మ తల్లి, నాకు సంబంధం లేదు. వామ్మో ఇగో నాకు సంబంధం లేదు. నేను నీకు మంచి చెప్తున్నా, ఒక్క నిమిషం. ఇగో నేను నీకు ఒక క్లారిటీ చెప్తున్నా, విను ఫస్ట్. నేను నీకు క్లారిటీ ఇస్తా. అది ఏంటంటే అది నేను పోలేదు, అది అర్థమైందా? నేను పోతే ఎల్లో కలర్ వస్తుంది, బ్రౌన్ కలర్ రాదు. అది నల్లగుంటే నేనే తిన్నట్ట. నువ్వే ఇప్పుడు నువ్వే కదా పోయింది లోపలికి పోయినావు. నాకేం తెలుసు, అవి తాగుతారు కదా సబ్జాల గింజలు. ఆ సబ్జా గింజలు కూడా అదే కలర్ ఉంటాయి. బాత్రూమ్ ఎల్లో ఉంటుంది, అది నల్లగా ఉంది, నీ కలరే ఉంది. నా కలర్ ఎట్లా పోయినావు గలీజ్గా? నేను నీళ్ళేనా నేను కర్రగరానికి ఏం మనుషులు రా బాబు అసలు. వచ్చి ఒకసారి నేను చూసి వస్తాను, ఆగదు ఎట్లుందో. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. అంతా గబ్బు గబ్బు ఉంది అసలు. అదంతా అది నువ్వే చేసినావు. నేనేం చేసిన?
చీ నీ మొక్క. ఒక్క నిమిషం ఆగు. మంచి మందిలోకి వస్తుంది కదా నీకు వస్తుంది ఏందిరా? నేను ఏడగడుకోను, ఎందుకు తిరుగుతున్నావు? నన్ను మీ నాన్న ఫోన్ చేశాను నేను. ఒక్క నిమిషం దేవుడా. ఒక్క నిమిషం ఇగో నన్ను మీ డాడీ ఫోన్ చేశాను, నన్ను మీ డాడీ ఫోన్ చేశాను. ఒక్క నిమిషం నన్ను మీ డాడీ ఫోన్ చేశాను. నేను చెప్పేది ఒక్క నిమిషం ఇక్కడ చూడు. అంత గలీజ్గా నల్లకి ఎరిగి నువ్వు సరే. నాకు రుద్దుతున్నావు. నాకు దూరం పెట్టు, నాకు దూరం పెట్టు. దూరమే ఉంది. నువ్వు నల్లకి ఎరిగి నాకు రుద్దగా సరే ఒక్క నిమిషం ఆగు. నేను నీకు ఒక మాట చెప్తాను. ఇది నాకు కడుగుబుద్ధి కూడా అయిందనేమో. సరే నేను కడుగుతాను. ఛీ. నువ్వు అమ్మ చెప్తున్నావు, నువ్వు గలీజ్గా చేసిపోయావు. ఇగో అది బాత్రూమ్ కాదు, మీ డాడీ చెప్తాను ఇప్పుడు. సరే చెప్తూ కానీ ఒక్క నిమిషం ఇటు అది బాత్రూమ్ కాదు, అది చాక్లెట్ న్యూటెల్లా. నువ్వు గట్టిగా రోగ పక్క ఆఫీసర్లు వచ్చి నాకు కొడతారు. నీకు దండం పెడతా ప్లీజ్. ఓవరాక్షన్ చేయకు. ఇగో మన చెల్లకి ఇక్కడ చూడు నన్ను చూడు ఇగో అది ఈ ఉంది. నేను మీ డాడీ చెప్తే ఇప్పుడు నువ్వు ఏమని అనుకో, నేను మీ డాడీ చెప్తాను. సరే అది న్యూటెల్. అది నువ్వు ఏ తెలియదు కానీ నాకు నువ్వు అన్ని చెప్పు. అది బాత్రూమ్ కాదు. నేను మీ డాడీ చెప్తాను. అమ్మా చేస్తుంది వీళ్ళు పక్క ఆఫీసర్లు వచ్చి నన్ను కొట్టగలము. ఇగో ఇదే అది నాన్న ఇగో. డాడీ చెప్తే చూడు. సరే కానీ ఒక్కసారి ఇక్కడ చూడు, బయటికి చూడు ఒక్కసారి. ఇగో ఒక్కసారి చూడు. మీ డాడీ ఫోన్ చేస్తే లేదో నాకు తెలియదు. నేను మీ డాడీ ఫోన్ చేస్తాను. క్రీమ్ ఇది చాక్లెట్ ఇది చాక్లెట్. మీ డాడీ ఫోన్ సరే నువ్వు నిజంగా గలీజ్గా ఎందుకు చూసేవారు? నల్లగా అన్ని. అది చాక్లెట్ బాత్రూమ్ నువ్వు కాదు. నా ముఖానికి ఎందుకు రుద్దుతావు? నీ ముఖానికి రుద్దుకోని. నువ్వు నల్లగా ఉంటావు, నాకు అది నల్లగానే ఉంది. అంత గలీజ్గా ఇది కూడా అవసరమా? అది బాత్రూమ్ కాదు, లాట్రిన్ కాదు, అది చాక్లెట్. చూపెట్టినా కదా న్యూటెల్ అని. ఎందుకట్లా అరుస్తున్నావు? మీ డాడీకి కూడా ఫోన్ పక్క ఆఫీసర్లు వచ్చి కొడతారు నన్ను. ఇక చాక్లెట్ అది నాకి చూపెట్టినా కదా. కడుక్కో, బాత్రూమ్ కడుక్కో ఫస్ట్. ఎందుకు మీ అడుగుతా? డాడీకి ఫోన్ చేసి చెప్తా. ఇప్పుడు నా ముఖానికి రుద్దిందంతా మీ డాడీకి ఫోన్ చేసి చెప్తారు. సీసీటీవీలో రికార్డ్ అయితే నేను మీ డాడీకి చూపిస్తా. కడుగుతావా నేను చూపియాలా? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నీ ఇష్టం. ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నువ్వు ఎందుకు చేసినావు అది? మరి నువ్వు నన్ను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎంత టార్చర్ పెడతావు? అజ్జయ్ ఇజ్జయ్ అని గమ్మని నా అంతా నేను ఎడిటింగ్ చేసుకుంటుంటా. సతాయిస్తావు కదా నువ్వు నన్ను, నేను కూడా సతాయిస్తున్నా. అట్లనా? అంతే మరి. సరే నేను ఇప్పుడు మీ డాడీకి చెప్పి నేను అమ్మ నా బూతులు తిప్పిస్తా చూడు. ఎందుకు? నేను కూడా మీ మమ్మీకి చెప్తా. చెప్పుకో. బాత్రూమ్ ఏరికి అడ్డమైన తిని బాత్రూమ్ దొడ్డిపోయి నా మొక్కానికి రుద్దినని చెప్తా. అట్లా అంత గలీజ్గా ఎరిగి నువ్వు నూటెల్లా గీటెల్లా నా ముఖానికి రుద్దుతావు, నీ ముఖానికి రుద్దుకో కావాలంటే. అట్లాగా నీ ముఖం తెలియదు. అయితే? అది చాక్లెట్ క్రీమ్, అది ఓవర్ యాక్షన్ చేయకు. చాక్లెట్ క్రీమ్ అయినా పియ్యి అయినా నీ దానికి రుద్దుకో, నాకు రుద్దకు నువ్వు. ఏంటంత వరస్ట్గా పియ్యి నేను ఇట్లానే మాట్లాడతా. నేను ఏదైనా సరే, చాక్లెట్ అయినా సరే, బాత్రూమ్ అయినా సరే, దొడ్డికైనా ఏదైనా నువ్వు నీ ముఖానికి రుద్దుకో, నా ముఖానికి రుద్దకు. అడ్డమైన అని తింటావు, నల్లగా ఎరుగుతావు. ఏమన్నా అంటే ఆటెల్లా ఈటెల్లా అని ముఖానికి రుద్దుతున్నావు. అది ఏరుగుడు కాదు, చాక్లెట్. ఇప్పుడు మీ అమ్మ నేను చెప్పాను సండే మీ అమ్మ కలుస్తా కదా, నేను బాత్రూమ్ పోయినా అన్ని అడ్డమైన తింటది. అడ్డమ్మ మండీలు గిన్నెలు బాత్రూమ్ నల్లగా ఎరిగి నా ముఖానికి రుద్దింది అని చెప్తా చూడు. ప్రామిస్, నేను చెప్పకపోతే చూడు. సరే ఆగు, ఒక్క నిమిషం ఆగు. 5 minutes later. ఇంతసేపు కాలేలు మొక్కి బతుకులన్న మా డాడీ చెప్పొద్దని. ఓకే కదా? ఇప్పుడు ఇంతసేపు కన్విన్స్ అయినా కదా. ఇందాక కన్విన్స్ అయినావు కదా. ఇగో సరే, నేను ఏదో ఇట్లా కామెడీ కోసం చేసిన. నన్ను టార్చర్ పెడతా కాబట్టి నేను కూడా ఒకసారి ఇట్లా టార్చర్ పెడదామన్నట్టు చేసిన. ఇంత సీరియస్ అయితే నాకేం తెలుసు. నువ్వు చాలా ఓసిడారు. నేను మా ఇంట్లో నార్మల్ వాష్రూమ్ టాయిలెట్ పోయి నీళ్ళు పోయి చిన్న స్మెల్ వస్తేనే ఇల్లంతా
కడిగిపిస్తే అర్థమవుతుందా? కావాలంటే నువ్వు కూడా నన్ను ఏమన్నా నువ్వు ఇలాంటి ఓసి నాకు ఇలాంటి గలీజ్ గలీజ్ చేస్తే నా వల్ల కాదు. కావాలంటే నువ్వు కూడా నన్ను ఏమన్నా ఏదన్నా ఒకటి బాత్రూమ్ దొడ్డికా అట్లా కాదు, ఏదన్నా కామెడీ ఏదన్నా బాత్రూమ్ లేకపోతే నన్ను ఎట్లా టార్చర్ పెడతావు కదా రోజు, ఇదేమో కొత్తగా పెట్టినట్టు ఒక్క రోజుకు నీకు టార్చర్ పెడితే నేను ఇబ్బంది ఒక్క అవుతుంది. చేతికి నా ఫోన్ వచ్చిందా నీ చింతపండు చేపేకొచ్చు.